ప్రతి ఏటా శ్రావణమాసం పురస్కరించుకొని ఆఖరి సోమవారం నాడు కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఇస్వి గ్రామం నందు అంగరంగ వైభవంగా జోడు బసవేశ్వర స్వామి తిరునాళ్ళు జాతర ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట గురించి మనకు తెలియజేయడానికి ఈ యొక్క గ్రామస్తుడు రాంభూపాల్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ఇక్కడ ఎక్కువ శాతంగా అంటే చాలా వరకు రోగాలు కూడా నయమవుతాయని చెప్పేసి ప్రజలు భావిస్తుంటారు? ఈ యొక్క కథ ఏంటి? ఇది దాదాపుగా 300 నుంచి 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించబడింది. ఇది ఇక్కడ జోడు బసవేశ్వరుడు, జోడు అనగా ఇద్దరు బసవేశ్వరులు. ఎక్కడైనా కూడా మీరు ఏది నంది క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఈశ్వరుడు ముందుంటాడు, వెనకాల ఈశ్వరుని ముందు నంది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నంది ముందు ఈశ్వరుడు వెనకాల. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు దేన్ని బట్టి నిర్మించారో కానీ తెలియదు మనకు, అది అలానే జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకోటి స్కిన్ డిసీజ్ వస్తుంది, చర్మ వ్యాధి. ఈ చర్మవ్యాధి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమీ ఇది చేయాల్సిన అవసరం, కేవలం ఇక్కడ ఉన్న ఆధారాన్ని తీసుకొని 41 డేస్ వాళ్ళు నియమనిష్టలతో రోజు స్నానం చేసి నిండుగడు నీళ్ళతో అంటించుకుంటే అది ఆల్టర్నేట్గా బాగైపోతుంది. నువ్వు ఎంతమంది డాక్టర్లు చూపెట్టినా ఎవరికి చూపెట్టినా అది బాగా కానీ జబ్బు ఇక్కడ బాగా అవుతా ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఇది. ఈ గ్రామంలో తరతరాలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వామివారిని కొలుస్తున్నారు? దాదాపుగా అంటే 300 సంవత్సరాల నుంచి, తాత ముత్తాతల నుంచి ఇది జరుగుతూనే ఉంది. మా తాత ముత్త ఇంతకుముందు తేరు చిన్నదిగా ఉండే రథోత్సవము. మొన్న లాస్ట్ ఇయర్ మేము అందరం కలిసి ఊరి జనాలు బయట భక్తులు అందరూ కలిసి దాదాపు 30 లక్షలు పెట్టి రథం చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పక్కన కళ్యాణం కూడా ఏర్పాటు చేయడానికి చేశాము. ఇది ఇక్కడ దాకా ఆగింది. మరి నెక్స్ట్ వచ్చే ఫండ్స్తో మళ్ళీ దీన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచనతో ఇక్కడున్న ఊరు భక్తాదులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, అయితే ఈ గ్రామానికి ఇస్వి అన్న పేరు ఎలా వచ్చింది? ఇస్వి అన్నది దాదాపుగా అప్పట్లోనే వచ్చింది. ఇప్పుడు వచ్చింది దాదాపు 500 సంవత్సరాల కింద ఈ ఊరు ఇక్కడికి వచ్చింది. కాబట్టి దాని యొక్క పూర్తిగా మనకు కూడా తెలియదు. యాదవి గుట్ట, ఇది యాదవులు పరిపాలన చేశారు ఇక్కడ. ఈ యాదవుల పరిపాలన వచ్చి కొండపైన ఉండేది. ఇక్కడ మన రణమన్లా చేస్తా ఉన్నారు కదా, అక్కడ పూర్తిగా యాదవులే ఉండేది. ఆ యాదవజీరులు పరిపాలన చేసేటప్పుడు మనకి ఇది ఇస్విగా ఏర్పడింది. గతంలో పోల్చుకున్నట్లయితే దినదిన అభివృద్ధి అయితే ఆలయం జరుగుతూ ఉంది. ఈ యొక్క మహిమలు ఏమైనా చూపించారా ఇక్కడ? అదే స్కిన్ డిసీజ్ కానీ కొంతమంది ఎవరైనా పిల్లలు కాబట్టి అవన్నీ మామూలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మహిమలు. ఇంకోటి ఇక్కడ వజ్రాలు ఐడూరాలు దొరుకుతాయని కొంతమంది దొంగతనాలు చేయడం జరిగింది, కానీ ఎవరికి ఏం దొరకలే ఇక్కడ. ఇప్పటికీ ఈ యొక్క పురావస్తు శాఖ అధీనంలో దేవాలయం ఉందా? లేదు లేదు. ఈ ఆలయంని ఎప్పటి నుంచి మీరు అంటే అభివృద్ధి చేయడం ప్రారంభించారు గ్రామస్తులు? నేను అభివృద్ధి చేయడం ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయింది. మేము ఇక్కడంతా కలిసి బాగా గట్టిగా చేయడం 20 ఇయర్స్. అయితే ముందు ఏమి ఉండేది కాదు, ముందు టాప్ కానీ ఏమి ఉండేది కాదు, కేవలం గుడి మాత్రమే ఉండేది. ఇక్కడ ఏది జరిగినా సాయంత్రం కూడా చిన్నగా జాతర ఇక్కడ రథోత్సవం జరిగేది. కాకపోతే ఈ 10 or 15 ఇయర్స్ తర్వాత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇక్కడ. ముఖ్యంగా ఉప్పు సమర్పించుకుంటే అంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం ఉంది. ఆ ప్రగాఢ నమ్మకానికి గల కారణం ఏంటి? ఆ ఉప్పు ఇవ్వడం వల్ల ఆ దేవుడికి నైవేద్యం అది, అందుకని ఉప్పిస్తున్నారు ఇక్కడ. మామూలుగా అందరూ కూడా వేరు వేరు రకాలుగా నైవేద్యాలు పెడతారు దేవుళ్ళకి. ఇక్కడ కేవలము ఈ బసవేశ్వరానికి వచ్చి ఉప్పే నైవేద్యం. మామూలుగా ఎక్కడ వేరే దేవాలయాల్లో చూస్తుంటే అంటే బసవేశ్వరుడు ఒక్కళ్ళే ఉంటారు. ఇక్కడ ఎందుకు ఇద్దరు బసవಣ್ಣలు ఉన్నారు? దేవుడు బసవేశ్వరుడు అంటే ఇక్కడ మామూలుగా ఈ పక్కన మాకు కుంట ఉంది, నీటి కుంట. అంటే అప్పట్లో పురాతనం చెప్పడము, ఆ కుంటలో బసవేశ్వరుడు ఉద్భవించాడు, ఇక్కడ బసవేశ్వరుడు ఉద్భవించాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ బసవేశ్వరులు ఉన్నారు అంటే నంది ఎటువైపు చూస్తే అక్కడ శివలింగం ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతారు, మన హైందవ ధర్మం చెబుతా ఉంది. ఇక్కడ బసవేశ్వరుడు ఇటువైపు చూస్తున్నారు అంటే దక్షిణం వైపు అయినా సరే ఉత్తరం వైపు చూస్తున్నారు బసవేశ్వరుడు, అక్కడ శివలింగం ఉండొచ్చు అంటారా? శివలింగం కొండపైన ఉంది కదా, శివలింగం నేరుగా మీరు చూస్తే కొండపైకి చూస్తే శివలింగం, పెద్ద శివలింగం, దాదాపుగా ఒక 6 నుంచి 7 అడుగుల శివలింగం ఉంది. పాణివాటం పెద్దగా ఉంది. ఆల్రెడీ శివాలయం ప్రతిష్ఠ చేయబడింది. అప్పుడు మనం చెప్పడం కాదు, శాస్త్రంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినాడు కాబట్టి దానికి ఏమేమి కావాలో దాన్ని బట్టి అక్కడ నిర్మించడం జరిగింది వాళ్ళు. అయితే ఈ యొక్క ఆలయం యొక్క మహిమలు ఎన్నో ఉన్నాయి. చర్మ వ్యాధులకు సంబంధించిన ఎటువంటి వ్యాధులున్నా కూడా అంటే పెద్ద పెద్ద డాక్టర్లు వైద్యులు కూడా నయం చేయలేనటువంటి చర్మ వ్యాధులు ఇక్కడ ఈ యొక్క శ్రీ బసవేశ్వర స్వామిని ఉప్పు సమర్పించుకొని కొలిస్తే పూజిస్తే యొక్క చర్మ వ్యాధులు ఖచ్చితంగా నయమవుతాయని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాదు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తాదులు వచ్చి ఇక్కడ ఉప్పు చెల్లించి వాళ్ళ యొక్క ఉన్న చర్మ డిసీజ్ని తొలగించుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ లోకల్ వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. అయితే వివిధ రాష్ట్రాలు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు
వంటి రాష్ట్రాలలో కూడా నయం కానటువంటి డాక్టర్ల చేత నయం కానటువంటి ఈ యొక్క చర్మ వ్యాధులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి నైవేద్యంగా ఉప్పు సమర్పించుకుంటే తమ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది అనే నమ్మకం ఇక్కడ భక్తుల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ దినదిన అభివృద్ధిగా ఈ యొక్క జోడు బసవేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి అంగరంగ వైభవంగా జరుగుతుందని ఇక్కడ తెలుస్తోంది. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో ఇస్వి గ్రామం, ఆదోని మండలం, ఆదోని. మరి బాగా నీళ్ళు పెడతారు. సన్న బస్ వాళ్ళు పోయారు సమయ, సన్న బస్ వాళ్ళు చేసిన పోయి చిన్ని బస్ బండ్లో గుళ్ళేది